అమలాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి గండి హరీష్ మాథూర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల పలు మండలాల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అమలాపురం పట్టణమంతా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బైక్ ర్యాలీలో భారీగా కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాథూర్, ఆనాడు మా నాన్న జీఎంసీ బాలయోగి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా గెలిచారని, నేడు తాను తిరిగి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని, సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి అభ్యర్థిగా విజయం సాధించి కోనసీమను అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. అంతేకాకుండా తన తండ్రి హయాంలో ప్రారంభమైన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తి చేసి కోనసీమ ప్రజలకు గిఫ్ట్ గా అందిస్తానని హరీష్ మాథూర్ తెలిపారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఏ విధంగా ఆదరిస్తున్నారో నేను ఆనాడే గత ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా. ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా ఉమ్మడి అభ్యర్థులకే మేము సహకరిస్తాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలేదు. ఆనాడు వాళ్ళు మాట్లాడిన అనేక విషయాలు, అమరావతి పూర్తి చేస్తా అన్నారు, పోలవరం పూర్తి చేస్తా అన్నారు, లేకపోతే వాళ్ళు చెప్పిన అభివృద్ధి చేసి చూపిస్తా అన్నాం. ఇవన్నీ మాయ మాటలు తప్పించి ఏ ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలే. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే, ఏ వీధిలోకి వెళ్ళినా సరే, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిన అభివృద్ధి ప్రజలు చూపిస్తున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందో కూడా ఎక్కడ కూడా చూపించలేని పరిస్థితి. ఈరోజు 3 పార్టీలు కలిసి రావడం చాలా ఆనందకరం. రేపన్నాడు ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏ అభ్యర్థిగా మేమందరూ పోటీ చేయడం, ఆనాడు మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు నాన్నగారు జీఎంసీ బాలయోగి గారు, ఆనాడు ఆయన కూడా పోటీ చేసి ఒక ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, రేపు కూడా రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం. నేను పోటీ చేస్తుంది కూడా ఒక ఎన్డీఏ అభ్యర్థిగా. రేపన్నాడు ఆనాడు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఈసారి రేపు 24లో గెలిచిన తర్వాత మళ్ళీ కోనసీమకి మళ్ళీ ఆ అభివృద్ధి తీసుకొస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.